సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 1600 టు 1700 వరకు ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే చూస్తాం. సో ఈ సిరీస్ మొత్తం కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో మీరు వీటి ప్లేలిస్ట్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ యొక్క ప్లేలిస్ట్ కనపడుతుంది. సో దీంతో పాటుగా మనకి దీనికి ప్యారలల్ గానే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో అవి కూడా మన ఛానల్లోనే ప్లేలిస్ట్లో ఉంటాయి. సో అవి కూడా ఆల్మోస్ట్ 1600 అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో మీరు కూడా వాటిని చెక్అవుట్ చేయాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్క్వాబుల్. స్క్వాబుల్ అంటే ఆర్గ్యూ లౌడ్లీ అబౌట్ అన్ఇంపార్టెంట్ థింగ్స్, అంటే అవసరం లేని వాటి గురించి గట్టిగా అరుచుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాగర్. స్టాగర్ అంటే టు వాక్ అన్‌స్టడీలీ యాజ్ ఇఫ్ అబౌట్ టు ఫాల్, అంటే పడిపోవడానికి రెడీగా ఉన్నాడా అన్నట్టు తప్పటడుగులు వేసుకుంటూ నడవడం అనమాట. అంటే ఊగుతూ నడవడం, అంటే ఒక డ్రింకర్ పర్సన్ ఎలా నడుస్తాడో అలాంటి అనమాట స్టాగర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి స్టాంపీడ్. స్టాంపీడ్ అంటే సడన్ రష్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రైటెండ్ పీపుల్ ఆర్ యానిమల్స్, అంటే భయంతో సడన్ గా పరిగెడితే ఎలా ఉంటుంది, అది ఎక్కువ మంది అంటే తొక్కేసుకుంటారు, తొక్కీస్లాట అంటారు కదా. స్టాంపీడ్ అంటే అదే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే తెలుగులో తొక్కీస్లాట అనమాట. మనకి రీసెంట్ గా అల్లు అర్జున్ థియేటర్ లో ఒకసారి జరిగింది. అలానే తలపతి పొలిటికల్ ఇనాగ్రేషన్ సభలో ఒకసారి జరిగింది. సో దాన్ని స్టాంపీడ్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాన్షన్. స్టాన్షన్ అంటే అన్ అప్రైట్ బార్ పోస్ట్ ఆర్ ఫ్రేమ్ ఫార్మింగ్ సపోర్ట్ ఆర్ బ్యారియర్. సో మనకి ఏదైనా అప్రైట్ బార్, నిలువుగా ఉండే బార్ అనమాట, కింద నుంచి పైకి ఉండే బార్, అదేంటంటే ఇంకో దానికి సపోర్ట్ వస్తుంది అనమాట. సో అది దేన్నైనా నిలబెట్టడానికి కానీ, ఆ పోస్ట్ గురించి కానీ, ఫ్రేమ్ గురించి కానీ, అలా ఏదైనా ఫామ్ చేయడానికి సపోర్ట్ ఇస్తే దాన్ని స్టాన్చియన్ అంటారు. సో ఇక్కడ ఇలాంటివి అనమాట. సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇవి ఎంట్రీలో ఉన్నప్పుడు ఒకదానికి ఒకటి సపోర్ట్ ఇస్తాయి కదా, ఇలాగా ఒక వైర్ రోప్తో ఎంట్రీ లాగా అలా. నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే కంప్యూటర్ ప్రింట్అవుట్ సెంట్ అవుట్ బై ఏ బ్యాంక్ రిగార్డింగ్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్ ఇన్ యువర్ అకౌంట్. అంటే అది జిరాక్స్ కాపీ అనమాట, హార్డ్ కాపీ. ఆ హార్డ్ కాపీలో ఏముంటాయంటే బ్యాంక్ ఆ అకౌంట్కి సంబంధించి క్రెడిట్స్, డెబిట్స్, అంటే ఎంత విత్డ్రా చేసాం, ఎంత క్రెడిట్ చేస్తాం, సో ఇవన్నీ ఆ స్టేట్మెంట్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాట్యూస్ క్యూ. స్టాట్యూస్ క్యూ అంటే అన్ అట్రాక్టివ్లీ టాల్, గ్రేస్ఫుల్ అండ్ డిగ్నిఫైడ్ ఉమెన్. సో బారుగా ఉన్న, గ్రేస్ ఉన్న, అలాగే డిగ్నిఫైడ్ ఉమెన్, అందంగా ఉండే అమ్మాయిని స్టాటస్ క్యూ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్టాట్యూట్యూ. సో స్టాట్యూట్యూ అంటే రిటర్న్ లా ఆర్ లెజిస్లేటివ్ బాడీ. ఇప్పుడు మనకి స్టాట్యూటరీ బాడీ అంటారు కదా, స్టాట్యూటరీ బాడీ అంటే దాని అర్థం ఏంటంటే కాన్స్టిట్యూషన్లో స్టాట్యూటరీ బాడీ అంటే రిటర్న్ లా ఆఫ్ ఏ లెజిస్లేటివ్ బాడీ అని, అంటే లా ద్వారా రచించిన బాడీ అనమాట, అంటే గవర్నమెంట్ తో ఫామ్ అయిన బాడీ అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి స్టెర్లైన్. స్టెర్లీ అంటే నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్ అనమాట, అంటే పిల్లల్ని కనలేకపోవడం అనమాట, దాన్ని స్టెరిలే అంటారు అనమాట. స్టెరిలే అంటే పిల్లలు కనలేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి స్టీవ్ డోరే. స్టీవ్ డోరే అంటే వన్ హూ లోడ్స్ అండ్ అప్లోడ్ షిప్స్, అంటే ఆ లోడ్ అప్లోడ్ షిప్స్ అంటే లోడ్ అన్లోడ్ చేయడం అనమాట. అంటే పైకి మనకి లోడ్ చేసిన తర్వాత షిప్పుల్లోకి పైకి ఎక్కిస్తారు కదా ఇలా కంటైనర్లో క్రేన్స్ ద్వారా. సో అలాంటి వాళ్ళని స్టీవ్ డోరే అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్టాయిక్. స్టాయిక్ అంటే పర్సన్ హూ ఇస్ ఎండ్యూర్లీ పెయిన్ అండ్ హార్డ్షిప్, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టోయిక్. ఈ స్టోయిక్ ఏంటంటే చలనం లేనివాడు అనమాట, అంటే బాధలకి, ఆనందానికి, ఏట్లకి చలనం లేనివాడు అనమాట. సో తన ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఏముండవు తనకి. సో అలా ఎటువంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ లేకుండా ఉన్న పర్సన్ని స్టాయిక్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాయిసిజం. సో ఇందాక స్టాయిక్ అంటే పర్సన్, స్టాయిసిజం అంటే సేమ్, ఇండిఫరెన్స్ టు ప్లెయిన్స్ అండ్ ప్లెజర్స్, అంటే ఏంటంటే బాధలకి, సుఖాలకి డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టోఏవే. స్టోఏవే అంటే వన్ హూ హైడ్స్ అవే ఆన్ ఏ షిప్ టు అబ్టైన్ ఏ ఫ్రీ ప్యాసేజ్, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడం కోసం షిప్లో దాక్కుని ప్రయాణం చేసేవాడు అనమాట. అంటే వాటి షిప్లో ఉన్నట్టు ఎవరికి తెలియదు, అలా అనేది స్మగ్లింగ్ టైప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టాటోక్రసీ. హ్యూమన్ స్మగ్లింగ్ అంటారు కదా అలాంటిది. నెక్స్ట్ వచ్చేసి స్టాటోక్రసీ. స్టాటోక్రసీ అంటే గవర్నమెంట్ బై ద మిలిటరీ క్లాస్. సో మిలిటరీ వాళ్ళు కంట్రోల్ చేస్తే ఏదన్నా గవర్నమెంట్ని, సో దాన్ని స్టాటోక్రసీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్. స్ట్రెస్ అంటే తెలిసిందే, ఏ మెంటల్ ఆర్ ఎమోషనల్ స్ట్రెయిన్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రికెన్. స్ట్రికెన్ అంటే ఎఫెక్టెడ్ బై అన్ అన్డిజైరబుల్ కండిషన్ ఆర్ అన్ప్లెజెంట్ ఫీలింగ్ అనమాట. సో ఏదైనా అన్డిజైరబుల్ కండిషన్ వల్ల కానీ, అన్ప్లెజెంట్ ఫీలింగ్ వాళ్ళని ఎఫెక్ట్ అయితే దాన్ని స్ట్రికెన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రిక్ట్. స్ట్రిక్ట్ అంటే తెలిసిందే, షోయింగ్ ఏ డిస్లైక్ ఆఫ్ ఎనీథింగ్ ఇంప్రాపర్, అంటే నచ్చకపోవడం అనమాట. నచ్చకపోవడం దాన్ని వద్దని చెప్పేయడం అలా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రిఫే. స్ట్రిఫే అంటే యాంగర్ ఆర్ బిట్టర్ డిసగ్రిమెంట్ ఓవర్ ఫండమెంటల్ ఇష్యూస్, అంటే అవసరమైన చిన్న చిన్న వాటి మీద కూడా బాగా భయంకరంగా కోపంగా డిసగ్రిమెంట్ చేసుకోవడం అంటే స్ట్రిఫే అంటే. నెక్స్ట్ వచ్చేసి
స్టట్టరింగ్ అంటే స్పీకింగ్ విత్ ఏ స్టామర్ ఆర్ లిస్ప్ అనమాట. సో, స్పీకింగ్ విత్ ఏ స్టామర్ ఆర్ రఫ్ అంటే ఒక పిచ్‌తో మాట్లాడడం అనమాట. సో, కొంచెం స్లోగా మాట్లాడడం, లేదంటే ఒకేసారి గట్టిగా మాట్లాడడం అలా. చేంజ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ పిచ్ అనమాట. అలాంటి దాన్ని స్టట్టరింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సబ్‌ప్యూనా. సబ్‌ప్యూనా అంటే రిటన్ ఆర్డర్ టు అటెండ్ ఏ కోర్ట్ ఆఫ్ ఎ లా టు గివ్ ఎవిడెన్స్ అనమాట. సో, ఏంటంటే సబ్‌ప్యూనా అంటే ఏ రిటన్ ఆర్డర్ టు అటెండ్ ఏ కోర్ట్ ఆఫ్ లా టు గివ్ ఎవిడెన్స్ అనమాట. అంటే కోర్ట్ ద్వారా ఇచ్చిన ఆర్డర్‌కి వచ్చి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయమని కోర్ట్ ఏదైనా స్టేట్మెంట్ పంపిస్తే సో, దాన్ని సబ్‌ప్యూనా అంటారనమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకిప్పుడు కోర్ట్‌కెళ్తాం కదా! కోర్ట్‌కెళ్ళినప్పుడు వాళ్ళు ఈ సో అండ్ సో ఉన్నారు పర్సన్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలంటే అప్పుడు వాళ్ళకి కోర్ట్ స్టేట్మెంట్ ఇస్తదనమాట. ఇలా వచ్చి కోర్ట్‌కొచ్చి స్టేట్మెంట్ ప్రొవైడ్ చేయండని. సో, అలాంటిదనమాట. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్. సో, సబ్స్క్రైబ్ అంటే టు పే మనీ టు యూజ్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ రెగ్యులర్‌లీ అనమాట. సో, ఏదైనా మనీ పే చేయడం లేదా ప్రొడక్ట్ వాడుకోవడానికి సర్వీస్ ప్రొవైడ్ చేయడాన్ని ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మనీ వాడుకోవడం, లేదంటే ప్రొడక్ట్ వాడుకోవడానికి మనీ పే చేయడం అనమాట. సో, అలాంటి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటారు. సో, మీరు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్సెర్వియంట్. సబ్సెర్వియంట్ అంటే టూ విల్లింగ్ టు ఒబే అదర్ పీపుల్ అనమాట. అంటే ఆహ్, వేరే వాళ్ళని బాగా వినయంగా ఒబే చేస్తారనమాట. వాళ్ళేం చెప్పినా గాని వాళ్ళ మాట వినడం అనమాట సబ్సెర్వియంట్ అంటే. మామూలుగా సెర్వియంట్ అంటేనే చెప్పిన మాట వినేవాడు. సో, సబ్సెర్వియంట్ అంటే ఇంకా అనమాట. నెక్స్ట్ వచ్చేసి సబ్సిస్టెన్స్ అంటే బేర్ మినిమమ్ నీడెడ్ ఫర్ సర్వైవల్. అంటే మనం నివసించడానికి కావాల్సిన చాలని ఉంటాయి గదా! సపోజ్ షెల్టర్ అని, క్లోత్స్ అని, ఫుడ్ అని. సో, అలా అనమాట. బేర్ మినిమమ్ అంటే చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సటిల్. సటిల్ అంటే డెలికేట్ ఆర్ ప్రిసైజ్ హాస్ టు బి డిఫికల్ట్ టు అనలైజ్ ఆర్ డిస్క్రైబ్ అనమాట. అంటే ఏదైనా డిస్క్రైబ్ చేయడానికి గాని, అనలైజ్ చేయడానికి గాని చాలా డెలికేట్‌గా ఉండడం లేదా ప్రిసైజ్‌గా ఉండడం అనమాట. చాలా డి చాలా ప్రిసైజ్‌గా ఉండడం అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి సక్యులెంట్ అంటే హావింగ్ జ్యూసీ ఆర్ ఫ్లెషీ అండ్ థిక్ టిష్యూస్ అనమాట. ఏదన్నా జ్యూసీగా గానీ, ఫ్లెషీగా గానీ ఉంటే థిక్ టిష్యూస్ కలిగుండి సో, దాన్ని సక్యులెంట్ అంటారనమాట. ఇప్పుడు చూడండి ఇది లోపల చాలా జ్యూసీగా ఉంటది. కానీ బయట చాలా థిక్ హార్డ్ ఉంటదనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి సఫ్రేజ్. సఫ్రేజ్ అంటే ఎ రైట్ టు వోట్ ఇన్ పొలిటికల్ ఎలక్షన్స్ అనమాట. ఏదైనా పొలిటికల్ ఎలక్షన్స్‌లో ఓటు వేయడానికి రైట్ ఉంటే దాన్ని సఫ్రేజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సూసైడ్. ఇది తెలిసిందే యాక్షన్ ఆఫ్ కిల్లింగ్ వన్ సెల్ఫ్. నెక్స్ట్ వచ్చేసి సూట్ అంటే ఏ సెట్ ఆఫ్ రూమ్స్ ఎస్పెషల్లీ ఇన్ ఏ హోటల్ ఫర్ ద యూజ్ ఆఫ్ వన్ పర్సన్ ఆర్ హిస్ ఫ్యామిలీ. సో, మనకి సూట్ అంటే 2 అర్థాలుంటాయి. ఒకటేంటంటే వేసుకునే సూటు. ఇంకో సూట్ ఏంటంటే ఇది సెట్ మనకి హోటల్‌లో రూమ్స్ ఉంటాయి కదా! సో, దాన్ని కూడా సూట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సమ్మరీ. సమ్మరీ అంటే బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. ఏదైనా సబ్జెక్ట్‌కి సంబంధించి షార్ట్ ఫార్మ్‌ని సమ్మరీ అంటారు. ఇప్పుడు మనకి 100 పేజెస్ ఉందనుకోండి. సో, దాన్ని 10 పేజెస్‌కి కుదించేస్తే దాన్ని సమ్మరీ అంటారు. కానీ మీనింగ్ సేమ్ ఉంటది. దాని యొక్క కాంటెక్స్ట్ సేమ్ ఉంటది. అన్నీ సేమ్ ఉంటాయి. బట్ ఏంటంటే పేజెస్ తగ్గిపోతాయి. అంటే దాన్ని సమ్మరీ అంటారు అలా. నెక్స్ట్ వచ్చేసి సంప్చుయస్ అంటే స్ప్లెండిడ్ అండ్ ఎక్స్‌పెన్సివ్ లుకింగ్ అనమాట. అంటే చూడ్డానికి చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా, రాయల్‌గా ఉండేదాన్ని సంప్చుయస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సూపర్ఫిషియల్ అంటే ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సంథింగ్ అనమాట. సో, ఏదైనా ఉపరితలం మీద ఉండేదంటారు కదా! సో, ఉపరితలం అంటే ఏంటి? సర్ఫేస్ పైన ఉండేదనమాట అలా. ఏదైనా ఓన్లీ పైన ఉండేదాన్ని సూపర్ఫిషియల్ అంటారు. ఇక్కడ చూడండి చిన్న కటింగ్ అయింది కదా! ఇది ఓన్లీ సర్ఫేస్ మీదే ఉంటది. లోపలికెళ్తే ఈ కట్ ఉంటదా? ఉండదు. సో, నార్మల్‌గా బ్లడ్ వెసల్స్, వెయిన్స్ అన్నీ ఉంటాయి కామన్‌గానే. బట్ ఏంటంటే ఈ కట్ మాత్రం పైన ఉంటదనమాట. సో, అలాంటి దాన్ని సూపర్ఫిషియల్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహ్, సూపర్లేటివ్. సూపర్లేటివ్ అంటే ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిటీ అనమాట. సో, ఉన్నాటిల్లో బెస్ట్ క్వాలిటీని సూపర్లేటివ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సూపర్సోనిక్. సూపర్సోనిక్ అంటే గ్రేటర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ అనమాట. సో, స్పీడ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ సౌండ్ అంటే ఆహ్, సౌండ్ కన్నా ఫాస్ట్‌గా వెళ్ళేదనమాట. సో, మనకి సౌండ్‌కి ఒక నంబర్ ఉంటది కదా! సో, దానికన్నా ఫాస్ట్‌గా వెళ్ళేదాన్ని సూపర్సోనిక్ అంటారు. సూపర్సోనిక్ జెట్స్ ఉంటాయి మనకి. అంటే ఏంటంటే మరి ఫస్ట్ జెట్ ఎళ్ళిపోద్ది. తర్వాత సౌండ్ వస్తదనమాట. అంటే ఏంటంటే అంత స్పీడ్‌గా ఎళ్తదని. నెక్స్ట్ వచ్చేసి సూపర్‌స్టిషన్ అంటే ద బిలీఫ్ దట్ పర్టిక్యులర్‌లీ ఈవెంట్స్ హ్యాపెన్ ఇన్ ఏ వే దట్ కెనాట్ బి ఎక్స్‌ప్లెయిన్డ్ బై రీజన్ ఆర్ సైన్స్. అంటే ఏంటంటే మూఢనమ్మకం అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే సూపర్‌స్టిషన్ అంటే మూఢనమ్మకం. అంటే మనం సైన్స్ ద్వారా కాకుండా పాత పద్ధతుల ద్వారా నమ్మేది. ఇదొస్తే అది జరుగుతుంది, అదొస్తే ఇది జరుగుతుంది అంటారు కదా! అలా. నెక్స్ట్ వచ్చేసి సప్లికేట్ అంటే ఆస్క్ ఆర్ బెగ్ ఫర్ సంథింగ్ ఎర్నెస్ట్‌లీ ఆర్ హంబ్లీ. అంటే ఏదైనా దేనికన్నా అడగడం అనమాట.
తనకి బెగ్ చేసుకోవడం అనమాట. అది తనకి కావాల్సినట్టు లేదంటే తనకి చెందింది తను వినయపూర్వకంగా అడగడం సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి సుప్రమసీ. సుప్రమసీ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ అంటే ఆహ్, ద ఇంకా ఉన్నాటిల్లో బెస్ట్ పవర్‌ఫుల్ అనమాట. సో, టాప్ లీడర్ అనమాట. అలాంటిదని సుప్రమసీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సర్జ్. సర్జ్ అంటే సడెన్‌లీ అండ్ పవర్‌ఫుల్లీ ఫార్వర్డ్ ఆర్ అప్‌వర్డ్ అనమాట. సో, ఏదన్నా ముందుకి గాని, పైకి గాని సడెన్‌గా పవర్‌ఫుల్‌గా అప్‌గ్రేడ్ అయితే దాన్ని సర్జ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సర్ప్లస్. సర్ప్లస్ అంటే ఏంటంటే మనకి సేవింగ్స్ అంటాం కదా! ఏదైనా మిగిలితే దాన్ని సర్ప్లస్ అంటారనమాట. అంటే మిగిలిందనమాట. ఎక్సెస్. హావింగ్ సంథింగ్ మోర్ దెన్ రిక్వైర్డ్ అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నదాన్ని సర్ప్లస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సరెండర్. సరెండర్ అంటే టు గివ్ అప్ కంప్లీట్‌లీ ఆర్ అగ్రీ టు ఫోర్‌గో ఎస్పెషల్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ అనదర్ అనమాట. అంటే సరెండర్ అంటే మొత్తానికి లొంగిపోవడం అలా. నెక్స్ట్ వచ్చేసి సర్పిచ్యుయస్. సర్పిచియుస్ అంటే కీప్ సీక్రెట్ ఎస్పెషల్లీ బికాజ్ ఇట్ వుడ్ నాట్ అప్రూవ్డ్ ఆఫ్ అంటే అది బయటకొస్తే అప్రూవ్ అవ్వదని చెప్పి దాన్ని దాచిపెట్టడం అనమాట. సో, ఏదన్నా దాన్ని దాచిపెడితే దాన్ని సరప్టిచియస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్వాన్ సాంగ్. స్వాన్ సాంగ్ అంటే పర్సన్స్ లాస్ట్ పెర్ఫార్మన్స్ అనమాట. అంటే తనకి ఇంక అదే లాస్ట్ పెర్ఫార్మన్స్. సో, అలాంటి దాన్ని స్వాన్ సాంగ్ అంటారు. మనకి ఆల్రెడీ ఇది ఇడియంలో కూడా వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్వామ్. స్వామ్ అంటే కలెక్షన్ ఆఫ్ బీస్ అనమాట. సో, స్వామ్ అంటే ఒకేసారి చుట్టుముట్టేయడం అనమాట. మందలుగా రావడం. సో, దాన్ని కలెక్షన్ ఆఫ్ బీస్ అంటారు. మనకి స్వామ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటారు. స్వామ్ ఆఫ్ లోకోస్ అంటారు. సో, లోకోస్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి కదా! చిన్నవి ఇన్సెక్ట్స్ టైపు. సో, అలా అనమాట. ఇది స్వామ్స్ అంటే కలెక్షన్ ఆఫ్ బీస్. నెక్స్ట్ వచ్చేసి స్వార్డ్. స్వార్డ్ అంటే తెలిసిందే కత్తి, డాగర్. ఎన్ ఎడ్జ్డ్ బ్లేడ్ వెపన్ దట్ ఈస్ లాంగర్ దెన్ ఎ నైఫ్. సో, కత్తి కన్నా బారుగా ఉండేది, షార్ప్‌గా ఉండేదని స్వార్డ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సైకోఫాంట్. సైకోఫాంట్ అంటే వన్ హూ ఈస్ బూట్ లిక్కర్ అండ్ ఫ్లాటరర్. అంటే ఏంటంటే బూట్ లిక్కరర్ అంటే ఎప్పుడు బూట్లు నాకుతా ఉంటారంటారు చూసారా? అంటే దాని అర్థం ఏంటంటే ఆహ్, బూట్లు నాకడం అంటే దాని ఇన్ ద సెన్స్ తనకెప్పుడు వంత పాడడం అనమాట. సో, ఏం చెప్తే అది చేయడం. ఎలా అంటే అలా అనడం. నువ్వేదంటే అదే గ్రేట్ అనడం. నువ్వు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళంటే అవును సార్ మూడే కాళ్ళు అనడం అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిల్లబుల్. సిల్లబుల్ అంటే పార్ట్ ఆఫ్ వర్డ్ దట్ కెన్ బి ప్రొనౌన్స్డ్ సెపరేట్‌లీ. సో, ఏంటంటే మనకిప్పుడు ఒక వర్డ్ ఉందంటే దాన్ని ముక్కల కింద పలుకుతాం కదా! సో, అలా అనమాట. సో, అలా ఒక వర్డ్‌లోనే నంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. దాన్ని సిలబుల్ అంటారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ ఇన్ ఎ వర్డ్. నెక్స్ట్ వచ్చేసి సిలగాయిజం. సిలగాయిజం అంటే ద రీజనింగ్ మెథడ్ ఇన్వాల్వింగ్ 2 స్టేట్మెంట్స్ ఫ్రమ్ విచ్ ఎ కంక్లూజన్ ఈస్ రీచ్డ్. సో, మనకి రీజనింగ్‌లో ఏదైనా కొద్దిగా డిఫికల్ట్ టాపిక్ ఉంటే అదే సిలగాయిజం. సో, ఈ సిలగాయిజం అంటే ఏంటంటే ఏదైనా 2 స్టేట్మెంట్‌ల నుంచి ఒక కన్క్లూజన్‌ని డెరైవ్ చేయడం అనమాట. సో, మనకి ఇక్కడ ఇమేజ్‌లో చూడండి. ఆల్ హ్యూమన్స్ ఆర్ మార్టల్స్. ఐ యామ్ హ్యూమన్. దేర్‌ఫోర్ ఐ యామ్ మార్టల్ అనమాట. అలా. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 స్టేట్మెంట్‌లు ఇస్తాడు. ఆల్ హ్యూమన్స్ ఆర్ మార్టల్స్ అలాగే ఆల్ ఆల్ నాట్ హ్యూమన్స్ ఆర్ ఇమ్మోర్టల్స్ అని ఇచ్చాడనుకోండి ఫర్ సపోజ్ ఐ మీన్ నో హ్యూమన్స్ ఆర్ ఇమ్మోర్టల్స్ అని ఇచ్చారనుకోండి. సో, ఆ 2 స్టేట్మెంట్‌లని కంక్లూడ్ చేసుకొని ఆహ్, ఐ మీన్ కంక్లూజన్‌లో వచ్చే స్టేట్మెంట్స్‌కి దాన్ని సింక్ చేయాలనమాట. సో, సింక్ అయితే యెస్ లేదంటే నో అని పెట్టేయడం అలా. నెక్స్ట్ వచ్చేసి సింఫనీ. సింఫనీ అంటే ట్రెడిషనల్లీ ఇన్ సొనాటా ఫార్మ్. అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే స్వర సమరం అంటారు చూసారా? అంటే ఏంటంటే సింఫనీ అంటే ఏ నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్స్ ప్లే టుగెదర్ అంటారు చూసారా? అలా అనమాట. సో, ఒకే చోట ఉండి ఇలా ప్లే చేస్తారు కదా! దాన్ని సింఫనీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సినగోగ్. సినగోగి అంటే బిల్డింగ్ వేర్ ద జ్యూస్ మెట్ ఫర్ రిలిజియన్స్ వర్షిప్ అండ్ టీచింగ్. సో, జ్యూస్ ఉంటారు కదా! సో, జ్యూస్ వాళ్ళ రిలిజియన్ వర్షిప్ కోసం గ్యాదర్ అయ్యి టీచింగ్ చేసేదాన్ని సినగోగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సినానిమ్స్. సినానిమ్స్ అంటే తెలిసిందే. ఆహ్, వ్యతిరేక పదాలంటే యాంటోనిమ్స్, సినానిమ్స్ అంటే పర్యాయ పదాలనమాట. సో, సమానార్థం ఇచ్చేదాన్ని సినానిమ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సింథటిక్. సింథటిక్ అంటే మేడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సబ్‌స్టెన్స్ ఆఫ్ మెటీరియల్. సో, ఏదైనా ఆర్టిఫిషియల్ సబ్‌స్టెన్స్ లేదా మెటీరియల్‌తో తయారైతే దాన్ని సింథటిక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టాకీ. టాకింగ్ అంటే షోయింగ్ పూర్ టేస్ట్ అండ్ క్వాలిటీ అనమాట. సో, ఏదైనా టేస్ట్ లేకుండా గానీ, క్వాలిటీ లేకుండా గానీ ఉంటే టేస్ట్ అంటే ఇది మనం తినే టేస్ట్ కాదు. సెలక్షన్ టేస్ట్ అంటారు కదా! అదనమాట. సెలక్షన్ చేసుకునే టేస్ట్. సో, దాన్ని టాకీ అంటారనమాట. చూసారా ఎంత వరస్ట్ టేస్ట్ ఉందో దానికి? అలా అనమాట. టాకీ అంటే సంథింగ్ వర్స్ట్ ఆఫ్ క్వాలిటీ ఆర్ టేస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టాక్టైల్. టాక్టైల్ అంటే ఆఫ్ ఆర్ కనెక్టెడ్ విత్ ద సెన్స్ ఆఫ్ టచ్. సో, ఏదైనా సెన్స్ ఆఫ్ టచ్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని టాక్టైల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టాడ్‌పోల్. టాడ్‌పోల్ అంటే మనకి ఫ్రాగ్ దాంట్లో ఓ పార్ట్ అనమాట. మనకి నంబర్ ఆఫ్ ఫ్రాగ్ వేరియేషన్స్ ఉంటాయి గదా! సో, అందులో టాడ్‌పోల్, లార్వా, ఎగ్ ఇలా ఉంటాయి. సో, అందులో యంగ్ ఆఫ్ ఎ ఫ్రాగ్. సో, ఫ్రాగ్‌లో యంగ్ ఫార్మ్‌ని టాడ్‌పోల్ అంటారు.
నెక్స్ట్ వచ్చేసి టార్టర్. టార్టర్ అంటే ఏ రఫ్, వైలెంట్, ట్రబుల్సమ్ పర్సన్. అంటే వైలెంట్‌గా, రఫ్‌గా ఎప్పుడు ట్రబుల్ పెట్టే పర్సన్‌ని టార్టర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టాటూ. టాటూ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి టాటాలజీ. టాటాలజీ అంటే స్టేట్మెంట్ ఇన్ విచ్ యూ సే ద సేమ్ థింగ్ ట్వైస్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్ అనమాట. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఒక వర్డ్ ఉందనుకోండి. ఇక్కడే ఉంది ఎగ్జాంపుల్‌గా ఫ్రీ గిఫ్ట్ అని ఉంది. సో, దాన్ని మనం ఇంకోటేమనొచ్చు, కాంప్లిమెంటరీ ప్రెజెంట్ అనొచ్చు. కాంప్లిమెంటరీ ప్రెజెంట్ అంటే అది కూడా ఫ్రీ గిఫ్టే. సో, అంటే ఒకే వర్డ్‌ని 2 రకాలుగా డిఫరెంట్‌గా పలికితే దాన్ని టాటాలజీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టాక్సిడెర్మిస్ట్. టాక్సిడెర్మిస్ట్ అంటే డెర్మ్ అంటే స్కిన్ అనమాట. సో, టాక్సిడెర్మిస్ట్ అంటే ఎ పర్సన్ హూ ప్రిజర్వ్స్ స్కిన్ ఆఫ్ యానిమల్స్. సో, యానిమల్స్ యొక్క స్కిన్‌ని ప్రిజర్వ్ చేసే పర్సన్‌ని టాక్సిడెర్మిస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టాక్సిడెర్మీ. సో, టాక్సిడెర్మీ అంటే ఇది కూడా సేమే. ద యాక్ట్ ఆఫ్ క్లీనింగ్ అప్, ప్రిజర్వింగ్ యానిమల్ స్కిన్స్. సో, నెక్స్ట్ వచ్చేసి టాక్సానమీ. టాక్సానమీ అంటే సైన్స్ రిగార్డింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో, దేన్నన్నా క్లాసిఫికేషన్ చేస్తే సో, దాన్ని టాక్సానమీ అంటారు. సో, మనకి యానిమల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, అలాగే ప్లాంట్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా! మనకి బయాలజీలో గాని అందులో చూస్తూ ఉంటాం జువాలజీలో. సో, నెక్స్ట్ వచ్చేసి అలా అనమాట. టెక్నాలజీ. టెక్నాలజీ అంటే ద అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఫర్ ప్రాక్టికల్ పర్పస్ అనమాట. సో, ఏదైనా సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రాక్టికల్ పర్పస్ కోసం అప్లికేషన్ డిజైన్ చేస్తే దాన్ని టెక్నాలజీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టీటాటలర్. టీటాటలర్ అంటే హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్. అంటే ఇప్పుడు అసలు మందంటే అలవాటు లేని పర్సన్‌ని టీటాటలర్ అంటారనమాట. సో, టీటాటలర్ అంటే అసలు మందంటే అలవాటు లేని పర్సన్. సో, డిప్సోమానియాక్ అంటే డిప్సోమానియాక్ అంటే దీనికి అపోజిట్ అనమాట. భయంకరంగా తాగే పర్సన్. సో, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెలిపతి. టెలిపతి అంటే పవర్ ఆఫ్ రీడింగ్ థాట్స్ ఆఫ్ అదర్స్ అనమాట. సో, ఒకళ్ళ మైండ్‌ని చదివే పవర్ కలిగి ఉండడాన్ని టెలిపతి అంటారు. నెక్స్ట్ వచ్చేసి టెంపెస్ట్. టెంపెస్ట్ అంటే ఏ వైలెంట్ విండ్ స్టార్మ్. అంటే గాలి తుఫాన్ అనమాట. పడవల్లో వెళ్ళేటప్పుడు వచ్చేది కదా! అవి టెంపెస్ట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి టెంపరరీ. టెంపరరీ అంటే లాస్టింగ్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్. అంటే తక్కువ టైం ఉండేదనమాట బాగా. సో, తక్కువ టైం ఉండేదాన్నే కదా టెంపరరీ అంటాం. అలా. నెక్స్ట్ వచ్చేసి టెనాషియస్. టెనాషియస్ అంటే హోల్డింగ్ ఆన్ టు సంథింగ్, కీపింగ్ యాన్ ఒపీనియన్ విత్ డిటర్మినేషన్. అంటే ఏదైనా ఎక్కువ సేపు గట్టిగా పట్టుకొని ఉండడం అనమాట. అంటే వదలకుండా ఉండడం. ఎక్కువ సేపు హోల్డ్ చేసి ఉంచడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెర్మాగెంట్. టెర్మాగెంట్ అంటే వైలెంట్, ఓవర్ బీటింగ్, టర్బులెంట్, బ్రవలెంట్, క్వార్సమ్ ఉమెన్. సో, ఏంటంటే టెర్మాగెంట్ అంటే ఏ వైలెంట్, ఓవర్ బీరింగ్, టర్బులెంట్, బ్రావలింగ్, క్వారల్సమ్ ఉమెన్ అనమాట. అంటే ఎప్పుడు వైలెంట్‌గా ఉండి ఎక్కువ హడావిడి చేస్తూ చిరాకు తెప్పించే గొడవలు పడుతూ ఉండే అమ్మాయి అనమాట. టెర్మాగాంట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి టెర్మినస్. టెర్మినస్ అంటే స్టేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ రూట్. సో, రూట్‌లో ఉండే ఎండ్ ఆఫ్ ద ఓకే. అక్కడితో క్లోజ్ అయిపోద్ది కదా! సో, ఆ రూట్‌ని టెర్మినస్ అంటారనమాట. అంటే ఎక్కడైనా స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి టెస్టిమోనియల్. టెస్టిమోనియల్ అంటే రిటెన్ స్టేట్మెంట్ అబౌట్ సమ్‌వన్స్ క్యారెక్టర్ యూజువల్లీ ప్రొవైడెడ్ బై అన్ ఎంప్లాయర్ అనమాట. అంటే టెస్టిమోనియల్ అంటే ఫీడ్‌బ్యాక్ సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఎవరన్నా దేని గురించైనా ఫీడ్‌బ్యాక్ ఇస్తే దాన్ని టెస్టిమోనియల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి థీస్ట్ అంటే ఇక్కడ దేవుడనమాట. వన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ థీస్ట్ అంటారు. థీస్ట్ తెలుసు కదా! అలా. నెక్స్ట్ థియోక్రసీ. థియో అంటే గాడ్. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఎ కంట్రీ బై రిలీజియస్ లీడర్స్. సో, ఏదైనా రిలీజియస్ లీడర్స్ ద్వారా గవర్నమెంట్ ఉంటే దాన్ని థియోక్రసీ అంటారు. నెక్స్ట్ ఇది కూడా అంతే. థియో అంటే గాడ్. థియోలాజియన్ అంటే వన్ హూ స్టడీస్ గాడ్ అండ్ రిలీజియన్ అలాంటి పర్సన్‌ని థియోలాజియన్ అంటారనమాట. సో, థియో అంటే గాడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి థియోలాజికల్. సో, ఇది కూడా గాడ్‌కి సంబంధించిందే. రిలేటింగ్ టు ద స్టడీ ఆఫ్ నేచర్ అండ్ గాడ్ అండ్ రిలీజియస్ బిహేవియర్. నెక్స్ట్ థియాలజీ. ఇది కూడా గాడ్‌కి సంబంధించిందే. ద స్టడీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ గాడ్ అండ్ రిలీజియస్ బిలీఫ్స్. ఇది కూడా గాడ్‌కి సంబంధించిందే. థియోమానియా. థియోమానియా అంటే దేవుడంటే పిచ్చ. రిలీజియస్ మ్యాటర్స్ రిలీజియస్ మ్యాడ్‌నెస్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి థెరప్యూటిక్ అంటే రిలేటింగ్ టు ద హీలింగ్ ఆఫ్ డిసీజెస్ అనమాట. సో, ఇక్కడ వరకు గాడ్‌కి సంబంధించిందే అనమాట. నెక్స్ట్ వచ్చేసి థెరప్యూటిక్ అంటే రిలేటింగ్ టు ద హీలింగ్ ఆఫ్ డిసీజెస్. అంటే మనకి థెరపీ అంటారు చూసారా? అలా అక్కడి నుంచి డెరైవ్ అయింది ఇది థెరపీలోంచి. సో, థెరపీ అంటే ట్రీట్ చేయడం. సో, ఇక్కడ కూడా ఈ డిసీజెస్‌ని ట్రీట్ చేయడం అనమాట. సో, హీల్ చేయడానికి ఆ ప్రాసెస్‌ని థెరప్యూటిక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి థర్మోమీటర్. థర్మోమీటర్ అంటే ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ బాడీ టెంపరేచర్ తెలిసిందే ఇది. నెక్స్ట్ వచ్చేసి థొరో అంటే కంప్లీట్ విత్ రిగార్డ్ ఎవ్రీ డీటెయిల్. థరోలీ అంటాం కదా! అంటే కంటిన్యూయస్‌లీ అని, డీప్‌లీ అని అలా. నెక్స్ట్ వచ్చేసి థరోఫేర్ అంటే బిజీ మెయిన్ రోడ్ పబ్లిక్ యూజ్ అనమాట. సో, ఏదైనా బిజీ రోడ్ గాని, మెయిన్ రోడ్ గాని, పబ్లిక్ యూజ్ గాని ఉంటే దాన్ని థరోఫేర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టిమిడ్ అంటే భయం అనమాట. షోయింగ్ ఏ లాక్ ఆఫ్ కరేజ్ ఆర్ కాన్ఫిడెన్స్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి టిని అంటే చిన్నది. నెక్స్ట్ టైరాయిడ్ అంటే లాంగ్ యాంగ్రీ స్పీచ్ ఆఫ్ క్రిటిసిజం ఆర్ అక్యూజేషన్. సో ఏదైనా లాంగ్ స్పీచ్ గానీ, యాంగ్రీ స్పీచ్ గానీ, క్రిటిసైజ్ చేయడానికి గానీ, అక్యూజేషన్ గానీ వాడితే దాన్ని టిరేడ్ అంటారనమాట. టిరేడ్ అంటే అది. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టిట్యులర్ అంటే ఎగ్జిస్టెన్స్ ఓన్లీ ఇన్ నేమ్. సో అంటే నేమ్‌లో మాత్రమే ఎగ్జిస్టెన్స్ అయి ఉంటదనమాట. అది నామమాత్రం అంటారు చూసారా? సో నిజానికి ఇంత చిన్న పిల్లాడు రాజుగా ఏం చేయగలడు? ఏం చేయలేడు. కానీ తనని నామమాత్రంగా పెట్టి మిగతాది రూల్ చేసేవాళ్ళు వెనకమాల ఉంటారనమాట. సో టిట్యులర్ అంటే నామమాత్రంగా అని. నెక్స్ట్ వచ్చేసి టాడ్లర్ అంటే చిన్న పిల్లాడు తెలిసిందే మనకి. నెక్స్ట్ వచ్చేసి టొరెంట్ అంటే స్ట్రాంగ్ అండ్ ఫాస్ట్ మూవింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ అనమాట. సో మనకి బిట్ టొరెంట్ అని వెబ్సైట్లు ఉంటాయి పైరేటెడ్ మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి. బిట్ టొరెంట్, యూ టొరెంట్. సో ఆ టొరెంట్ అనేవాడు ఇలా పెట్టుకున్నది వాళ్ళు. అంటే ఏంటంటే అందులో మీరు ఫాస్ట్‌గా మూవీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. అది చాలా స్ట్రాంగ్‌గా ఉంటదని. అలా పెట్టుకున్న మీనింగ్ అనమాట ఇది. టొరెంట్ అంటే స్ట్రాంగ్ అండ్ ఫాస్ట్ మూవింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టార్చుయస్ అంటే ఫుల్ ఆఫ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అనమాట. అంటే ఏంటంటే ఇలా మిరాండరింగ్ అంటారు చూసారా? మిరాండర్స్ అంటారు. సో మిరాండరింగ్స్ అంటే జియోగ్రఫీలో వస్తది మనకి. సో ఇలా టర్నింగ్స్ ఉండేయన్నమాట. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండేది. నెక్స్ట్ వచ్చేసి టోటలిటేరియనిజం. సో టోటలిటేరియనిజం అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ ఈజ్ అలౌడ్ టు ఫంక్షన్ అనమాట. సో ఓన్లీ ఒక పొలిటికల్ ఫంక్షన్ పార్టీ అక్కడ రన్ అవ్వడానికి మాత్రమే పర్మిషన్ ఉంటది. మిగతా ఆటిలకి పర్మిషన్ ఉండదనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నార్త్ కొరియా, కిమ్ జాన్ ఉన్ అదొక పార్టీ అక్కడ ఉంటదనమాట. అలాగనే ఇదివరకు జర్మనీలో హిట్లర్‌దనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ అంటే సంథింగ్ దట్ ఈస్ పాయిజనస్ అనమాట. తెలిసిందే ఏదైనా పాయిజనస్ ఉంటే దాన్ని టాక్సిక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రైటర్ అంటే మోసగాడు అనమాట. ఏ పర్సన్ హూ ఫర్గెట్ అగైన్స్ట్ హిస్ కంట్రీ అంటే ఒక కంట్రీకి ఆపోజిట్‌గా పనిచేసే పర్సన్ అనమాట. అంటే అదే కంట్రీకి చెందుతూ తనకి కంట్రీకి ఆపోజిట్‌గా పనిచేసే పర్సన్‌ని ట్రైటర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాంక్విల్ అంటే ఫ్రీ ఫ్రమ్ డిస్టర్బెన్స్, క్వైట్ అండ్ పీస్‌ఫుల్ అనమాట. సో పీస్‌ఫుల్‌గా డిస్టర్బెన్స్ లేకుండా ఉండేదాన్ని ట్రాంక్విల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సెండెంట్ అంటే బియాండ్ ఆర్ అబౌవ్ ద రేంజ్ ఆఫ్ నార్మల్ ఆర్ ఫిజికల్ హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే ఏంటంటే అతీత శక్తి అంటారు చూసారా? అతీత లోకాలని అలాంటిది ట్రాన్సెండెంట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్క్రైబ్ అంటే టు పుట్ థాట్స్ ఇంటూ రిటన్ ఆర్ ప్రింటెడ్ ఫార్మ్. అంటే ఇమాజినేషన్‌లో ఉండేవి గానీ, లేదంటే మనసులో ఉండే వాటిని గానీ, పేపర్ మీద గానీ, ప్రింటెడ్ ఫార్మ్‌లో గానీ పెడితే దాన్ని ట్రాన్స్క్రైబ్ అంటారనమాట. ఇప్పుడు డైరెక్టర్స్ వాళ్ళ ఇమాజినేషన్‌ని పేపర్ మీద పెట్టి స్టోరీ ఫార్మ్‌లో తయారు చేస్తారు కదా! సో దాన్ని ట్రాన్స్క్రైబ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అంటే అన్ ఆపరేటర్స్ ఫర్ రెడ్యూసింగ్ ఆర్ ఇంక్రీజింగ్ ద వోల్టేజ్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్ కరెంట్ అనమాట. సో ఏసీ కరెంట్‌ని ఇంక్రీజ్ చేయడానికి, వోల్టేజ్ డిక్రీజ్ చేయడానికి వాడే ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని ట్రాన్స్ఫార్మర్ అంటారు. మిషనరీ. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌గ్రెసర్ అంటే సమ్‌వన్ హూ వయలేట్స్ ఎ లా ఆర్ కమాండ్. సో ఎవరన్నా లాని గాని, కమాండ్ గాని వయలేట్ చేస్తే సో వాళ్ళని ట్రాన్స్‌గ్రెసర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సియంట్ అంటే లాస్టింగ్ ఫర్ ఓన్లీ ఎ షార్ట్ టైమ్. ఏదంటే తక్కువ టైం ఉండేదనమాట. దాన్ని ట్రాన్సియంట్ అంటారు. సో టెంపరరీ, ట్రాన్సియంట్ ఒకటే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిస్టర్ అంటే పోర్టబుల్ రేడియో సెట్ అనమాట. అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలుగా ఉండే ఒక రేడియో సెట్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిటరీ అంటే విచ్ లాస్ట్ ఫర్ ఏ షార్ట్ టైమ్. సో ఇది కూడా సేమ్ అనమాట. ట్రాన్సియంట్, ట్రాన్సిటరీ, టెంపరరీ. సో ట్రాన్సిటరీ, టెంపరరీ. సో గుర్తుపెట్టుకోండి. ట్రాన్సియంట్, ట్రాన్సిటరీ, టెంపరరీ. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మ్యూట్ అంటే చేంజ్ ఇన్ ఫార్మ్, నేచర్ ఆర్ సబ్స్టెన్స్. సో ఏదైనా ఫార్మ్ గానీ, నేచర్ గానీ, సబ్స్టెన్స్ గానీ చేంజ్ అయితే దాన్ని ట్రాన్స్మ్యూట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సోనిక్ అంటే రిలేటెడ్ టు స్పీడ్ క్లోజ్ టు దట్ ఆఫ్ సౌండ్ అనమాట. సో సౌండ్‌కి క్లోజ్‌గా ఉంటే దాన్ని ట్రాన్సోనిక్. సౌండ్ స్పీడ్ దాటేస్తే దాన్ని సూపర్సోనిక్ అనమాట. ఇందాక చూసాం కదా సూపర్సోనిక్ అని. సో అది సూపర్సోనిక్. ఇది ట్రాన్సోనిక్ అనమాట. సో ట్రాన్సోనిక్ అంటే మనకి స్పీడ్‌కి దగ్గరగా ఉండేది. స్పీడ్ దాటేస్తే దాన్ని సూపర్సోనిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అంటే ఇటు నుంచి అటు కనిపించేదనమాట. ఏబుల్ టు సీ త్రూ. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్వర్స్ అంటే టు మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆర్ సైడ్ వేస్ ఆర్ టు గో ట్రావెల్ అక్రాస్ ఆర్ ఓవర్ అనమాట. సో ట్రాన్స్ఫర్స్ అంటే ఎటైనా వెళ్ళడానికి వీలుండేదనమాట. సో ముందుకి గానీ, వెనక్కి గానీ, సైడ్ వేస్‌కి గానీ, లేదంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి గానీ వీలుండేదనమాట. ఎలాగైనా వీలుండేది. సో దాన్ని ట్రాన్స్ఫర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రావెస్టీ అంటే డిసార్టెడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సంథింగ్ అనమాట. సో ఏంటంటే ఒక రిప్రజెంటేషన్‌ని ఆహ్, అనుకున్నట్టు చూపించకపోవడం అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'ఆదిపురుష్' మూవీ ఉంది. సో రాముల వారిని వాళ్ళు ఓం రావుతో సరిగ్గా చూపించలేకపోయాడనమాట. సరిగ్గా పోర్ట్రే చేయలేకపోయాడు. అంటే ఒరిజినాలిటీని బాగా ఆహ్, ఆహ్,
అడల్టరేట్ చేశాడనమాట. సో, అలా చేయడం వల్ల మూవీ ఫ్లాప్ అయింది కదా! అలా ఉన్న క్వాలిటీని డిసార్టెడ్ చేసి చూపించడం అనమాట. సో, దాన్ని ట్రాన్స్‌వెస్టీ అంటారు. సో, ఇక్కడితో 1700 అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో, నెక్స్ట్ 100తో ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. సో, నెక్స్ట్ వీడియోతో మనకి ఈ యొక్క 1 అవర్ సబ్స్టిట్యూషన్ సీరీస్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో, హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.